హాయ్ హలో నమస్తే వెల్కమ్ గోల్డెన్ స్పారో వ్లాగ్స్. దివ్య. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా ఎలా ఉన్నారో నాకు కిందన కమెంట్ చేసేయండి. సో ఈ వ్లాగ్ వచ్చేసి మేము అరుణాచలం నుంచి కంచికి అయితే స్టార్ట్ అయిపోయామండి. సో కంచి రీచ్ అయ్యేసరికి మేము 8 అలా అయిందండి. అండ్ కంచిలోనైతే మనకి లాకర్ రూమ్స్ అనేవి అవైలబుల్గా లేవు. మేమేం చేసామంటే మేము ఏ హోటల్లో అయితే బ్రేక్ఫాస్ట్ చేసామో ఆ హోటల్లోనే అమౌంట్ పే చేసి లగేజ్ అనేది పెట్టుకున్నాం అనమాట. అండ్ బస్ స్టాప్ నుంచి కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్ అయితే జస్ట్ వాకబుల్ డిస్టెన్సేనండి. మేమైతే వాక్ చేసుకొని గుడికి అయితే వెళ్ళాము. ఇది ఎంట్రన్స్ అండి. అండ్ రాజగోపురం చూసారా ఎంత బాగుందో. అండ్ లోపల అయితే ఫోన్ అలౌ చేస్తారు కానీ వీడియో అయితే తీసే అంత టైం ఉండదండి. జస్ట్ నేను బయట మాత్రమే వీడియో అనేది తీసాను అనమాట. ఇది వచ్చేసి ధ్వజస్తంభం అండ్ అలాగే సింహం అమ్మవారి వాహనం ఉన్నదన్నమాట. సో టెంపుల్ లోపల అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. దర్శనం అనేది చాలా బాగా జరిగింది. అండ్ దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసరికి మారేడు చెట్టుకి చాలా మారేడుకాయలు ఉన్నాయండి. మన చేతికి అందేటట్లుగా ఉన్నాయన్నమాట. సో అమ్మవారి దర్శనం అయ్యి టెంపుల్ నుంచి బయటకు వచ్చాక మనకి బస్ స్టాప్కి వెళ్ళే రూట్లోనే శ్రీ ఉలగనందల్ పెరుమాల్ ఆలయం అనేది ఉంటుందండి. అమ్మవారి గుడికి వెళ్ళే రూట్లోనే మనకి ఉంటుందన్నమాట ఈ టెంపుల్ అనేది. ఈ టెంపుల్లో ఏంటంటే విష్ణుమూర్తి వామన అవతారంలో ఇక్కడ దర్శనం ఇస్తారండి. మీరు ఎవరైనా కంచి వస్తే ఈ టెంపుల్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఈ టెంపుల్లోని విష్ణుమూర్తి అవతారంలో ఉన్న వామన అవతారం అయితే చాలా బాగుంటుందండి. లోపల విగ్రహం అయితే ఎంత బాగుంటుందో. లోపల గుడి బయటకి చిన్నగా కనిపిస్తుంది కానీ లోపల అయితే చాలా పెద్ద గుడి అండి. అది కూడా దర్శనం మాకు చాలా బాగా జరిగింది. అండ్ మేమైతే వరదరాజస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట ఆటోలోని. బస్ స్టాప్ నుంచి మేము ఆటో అనేది తీసుకున్నాం అనమాట వరదరాజస్వామి గుడికి అండ్ అలాగే ఏకాంబరేశ్వర స్వామి గుడికి కలిపి అనమాట. అంటే వెయిటింగ్ ఛార్జెస్తో కలిపి మాకు ఆటో అతను అయితే 600 ఛార్జ్ చేశారండి. అండ్ అలాగే వాళ్ళు కంచిపట్టు చీరలు తీసుకోమని కూడా అన్నారు. మేమైతే మాకు టైం లేదని చెప్పేసి మేము తీసుకోలేదు. వరదరాజస్వామిది ఎంట్రన్స్ అండ్ గోపురం అనేది చూపిస్తున్నాను చూసాయండి. అండ్ ఇది వచ్చేసి ధ్వజస్తంభం అనమాట. వరదరాజస్వామి గుడి అయితే చాలా పెద్దదండి. ఇదిగోండి గోపురం కూడా చాలా పెద్దదన్నమాట. వరదరాజస్వామి టెంపుల్ అంటే మనకి బంగారు బల్లి అలాగే వెండి బల్లి ఉంటుంది కదా, ఆ టెంపులేనండి. అండ్ లోపల చాలా ఉపాలయాలు ఉంటాయండి. ఆలయాలన్నీ దర్శనం చేసుకొని అండ్ అలాగే ఆ బంగారు బల్లిని వెండి బల్లిని కూడా ముట్టుకొని మనం బయటకు వచ్చేస్తామన్నమాట. ఈ టెంపుల్లోని మేము 1 అవర్ టైం అనేది స్పెండ్ చేసాము. అండ్ తర్వాత ఏకాంబరేశ్వరుడి గుడికి అయితే వచ్చేసామండి. ఈ ఏకాంబరేశ్వరుడి గుడికి మేము రీచ్ అయ్యేసరికి కరెక్ట్గా 12 అయ్యింది. అండ్ తమిళనాడులో మీరు ఏ టెంపుల్స్కైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం టైమింగ్స్ అనేవి చూసుకోండి. ఇక్కడ టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 8 to మధ్యాహ్నం 12:30 వరకే ఓపెన్ ఉంటాయన్నమాట. అండ్ తర్వాత మళ్ళీ ఈవినింగ్ 4 o'clockకి ఓపెన్ చేస్తారండి. 4 to 8 అనమాట. సో అందుకని చెప్పేసి మీరు ఎర్లీగా స్టార్ట్ అవ్వండి. అండ్ ఏకాంబరేశ్వరుడి గుడి దగ్గర కూడా దర్శనం అనేది చాలా బాగా జరిగిందండి. అండ్ ఈ టెంపుల్కి ఒక చిన్న స్టోరీ ఉంది. అదేంటి అంటే ఒకరోజు శివుడు తపస్సు చేసుకుంటున్నప్పుడు పార్వతీదేవి శివుడి కళ్ళు మూస్తుందన్నమాట. అప్పుడు ఆ కళ్ళు మూయడంతో భూలోకం అంతా చీకటైపోతుందన్నమాట. అప్పుడు శివుడు తన 3వ కంటితోని వెలుగును ప్రసాదిస్తారు. పార్వతీదేవి తను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా భూలోకంలోని కంచి కామాక్షి అమ్మవారి కింద జన్మిస్తుందన్నమాట. జన్మించి ఇసుకతోనే శివలింగాన్ని తయారు చేసి మామిడి చెట్టు కింద తపస్సు చేస్తుంది అనమాట శివుడి కోసం. ఇదేనండి ఆ మామిడి చెట్టు. అండ్ ఈ మామిడి చెట్టుకి సంబంధించి కొంచెం స్టోరీ అనేది ఇక్కడ మనకి బోర్డులోని డిస్ప్లే చేసి పెట్టారండి.
అండ్ గుడిలోనే ఈ చెట్టు కూడా ఉంటుందండి. ఈ పార్వతీదేవి చేసిన తపస్సుని పరీక్షించుదామని చెప్పేసి శివుడేమో నుంచి వరదలు అనేవి సృష్టిస్తాడనమాట. ఆ వరదలకి పార్వతీదేవి శివలింగాన్ని గట్టిగా పట్టుకుంటుంది. సో ఆ వరదకి శివలింగం అనేది కరగకుండా ఉంటుందండి. సో ఆమె తపస్సుకు మెచ్చి శివుడు ఈమెని పార్వతీదేవిని భూలోకం వచ్చి పెళ్లి చేసుకుంటారనమాట. అండ్ ఈ మామిడి చెట్టు చాలా ఇయర్స్ దండి, అరౌండ్ 3500 ఇయర్స్ అనమాట ఈ మామిడి చెట్టు అనేది. అండ్ ఆ టెంపుల్ కూడా గుడి లోపలే ఉంటుంది. అండ్ గుడి చుట్టూ కూడా 1008 శివలింగాలు ఉంటాయండి. అండ్ తర్వాత ఇది కోనేరండి. అండ్ మనకి ఈ ఏకాంబరేశ్వరుడిది పంచభూతాల్లోని ఇది ఒకటండి. ఇది భూమిని సూచిస్తుంది అనమాట. అంటే మనకి కాళహస్తిలోని ఎయిర్ అండి, అలాగే మనకి అరుణాచలంలోని అగ్నిలింగం, అండ్ చిదంబరంలో స్కై, అండ్ తర్వాత వచ్చేసి జంబుకేశ్వరంలో వాటర్ కదా. సో ఇది వచ్చేసి భూమిని సూచిస్తుంది అనమాట. ఏకాంబరేశ్వరుడు వచ్చేసి మనకి భూమిని సూచిస్తుంది. పంచభూతాల్లోని ఇది మూడోదండి. సో ఇక్కడ కూడా మాకు దర్శనం అనేది చాలా బాగా జరిగిందండి. అండ్ ఏకాంబరేశ్వరుడిలోని దర్శనం అయిపోయాక మేము మధ్యాహ్నం లంచ్ అనేది కంప్లీట్ చేసేసుకొని బస్లో తిరుపతి అయితే స్టార్ట్ అయిపోయామండి. అండ్ మేము తిరుపతి రీచ్ అయ్యేసరికి 5 అలా అయ్యిందండి. అండ్ మాకు ట్రైన్ తిరుపతి నుంచి వైజాగ్ వచ్చేసి నైట్ 8:30కి అనమాట. సో చాలా టైం ఉందని చెప్పేసి రైల్వే స్టేషన్లోనే ప్రీపెయిడ్ ఏసీ రూమ్ ఉందండి. సో అది తీసుకున్నాం అనమాట. దీని అమౌంట్ వచ్చేసి మనకి 1 అవర్కి 1 పర్సన్కి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మేమైతే 2 అవర్స్కి తీసుకున్నాం. మా ఇద్దరికి 200 ఛార్జ్ చేశారనమాట. అండ్ తర్వాత మేము నెక్స్ట్ డే అండి ఇది. మేమైతే ఇంకొక 1 అవర్లో వైజాగ్ అయితే రీచ్ అయిపోతాం అనమాట. సో వైజాగ్ రీచ్ అయిన తర్వాత నేనైతే వీడియో ఏమీ షూట్ చేయలేదండి. వైజాగ్ రీచ్ అయ్యాక నేను ఫ్రెష్ అయిన తర్వాత పూజ చేసేసుకున్నానండి. మన తిరుపతి ప్రసాదం అనేది దేవుడి దగ్గర పెట్టేశాను. అండ్ అలాగే పరవన్నం కూడా వండేసి దేవుడి దగ్గర పెట్టేసి పూజ అయితే చేసుకున్నాను. అదేమి వీడియో నేను షూట్ చేయలేదండి. అండ్ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చినట్లుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్లా ఉంటుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కూడా కొంచెం సపోర్ట్ చేసినట్లు ఉంటుందన్నమాట. అంతే వీడియో. బాయ్.